కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 17 నెలల కాలం అయింది. అసలు ప్రధాన సమస్య అమరావతి రాజధానిగా ఉంటాం. ప్రధాన సమస్య క్లారిఫై అయింది. ఇంకా నయం ఈ ప్రభుత్వం వారు వచ్చి కూడా మేము కూడా విశాఖ అంటే మేమేమైపోయేవాళ్ళమో తెలియదు. హర్షించదగ్గ విషయమే, ఆమోదించదగ్గ విషయమే, అందరూ ఆనందించదగ్గ విషయమే. అమరావతిని రాజధానిని అభివృద్ధి చేసి తీరుతాం కూటమి ప్రభుత్వం ఏకగ్రీవంగా తెలియజేసింది. కానీ అనే విషయం ఏమిటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టులో కొన్ని కేసులు ప్రభుత్వం ద్వారా వేయబడి ఉన్నాయి. మరి ఆ కేసుల సంగతి ఈ ప్రభుత్వం చూడాలిగా. ఈ ప్రభుత్వం దానికి సంబంధించి మాట్లాడాలా, దానికి ఏం సొల్యూషన్ చేయాలి. ఒక ప్రభుత్వ అధికారి సంతకం పెట్టి ఒక కాగితం సుప్రీంకోర్టుకి వేయించారు ప్రభుత్వం తరపున. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి దానికి ఏం చేయాలి? R5 జోన్కి సంబంధించి అయినా, 3 రాజధానుల విషయమైనా అది హైకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో R5 జోన్ గురించి చేశాము, రాజధాని యథాతథంగా ఉండాలి అని సుప్రీంకోర్టు నుంచి ఒకటి వచ్చింది. మరి ఈ ప్రభుత్వం వారు దానికి తిప్పి ఎలాంటి సమాధానం కోర్టుకి చెప్పి ఉన్నారు, అది మాకు తెలియదు. రైతుల్లో ఉన్న పెద్ద ప్రశ్న. దానికి మేము అందరం కలిసి కొన్ని అన్ని గ్రామాల యొక్క రైతు సమితులు ఏర్పాటై రిజిస్టర్ అయ్యి వాటి ద్వారా మేము కోర్టులో కేసులు వేసాం. వాటి ఖర్చుల కోసం మేమంతా చందాలు వేసుకొని ముందుకెళ్ళి కోర్టులో వేసి రాజధాని యథాతథ పరిస్థితి తెచ్చుకున్నాం. మరి ఆ కేసు ఎలా ఉంది? దాన్ని మళ్ళీ ముందుకెళ్ళాలంటే మేము మళ్ళీ చందాలు వేసుకోవాలా? ఎందుకంటే మా పరిస్థితి అదే. ఎందుకు అలా అంటున్నారంటే, మాకు కౌళ్ళే వచ్చింది. ఇక్కడ మేము సాధించుకున్నది ఏంటంటే రాజధాని ఇదే, మళ్ళీ 5 సంవత్సరాలు కౌలు పెంపు ఇది మాత్రమే. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఏంటంటే మా కళ్ళ నీళ్ళు తుడిచినట్టు అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుందంటే, ఆ కోర్టు కేసుల గురించి ప్రభుత్వం నుంచి మాకు సమాధానం ఉండదు. సరే, జీవో ఉంది, గవర్నమెంట్ ఆర్డర్ లేదు, పార్లమెంట్లో అన్నారు. ఆ జీవో గురించి సమాధానం లేదు. వస్తుంది అని చెబుతున్నారు. అన్నీ పక్కనే పెడదాం. 17 నెలల కాలం మేము కూడా ఎదురు చూస్తున్నాం. 3 నెలలకి 4 నెలలకి వెళ్ళి నారాయణ గారి దగ్గరికి వెళ్ళి, కమిషనర్ గారి ద్వారా అందరి దగ్గరికి వెళ్ళి మొత్తుకొని వచ్చాం. మా సమస్యలు ఇవి, మాకు గ్రామ కంటాల విషయం తేలలేదు. మీరున్నప్పటి నుంచి, గతంలో 2019 నుంచి తేలలేదు. సరే, మధ్యలో రాక్షస పాలన కొనసాగింది, దాన్ని పక్కన పెడదాం.